తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా కనగిరిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డీబీవీ స్వామి స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు మంత్రి తెలియజేశారు. ఇప్పటికే బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ అందించినట్టు పేర్కొన్నారు. విశాఖలో దేశంలోని అత్యంత భారీ ప్రాజెక్టు అయిన గూగుల్ డేటా ఏఐ హబ్ రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మినిస్టర్ లోకేష్లే కారణమని అన్నారు. ఉగ్ర నరసింహారెడ్డి గారి సారథ్యంలో ఆడపడుతులకి ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. 90 రోజులు వాళ్ళకి సొంతంగా శిక్షణ ఇచ్చి వారు సొంతంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మిషన్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు కూడా ప్రతిపక్షాల అన్నా క్యాంటీన్ నిర్వహించారు. అప్పుడు కూడా కుట్టు శిక్షణ ఇచ్చి మిషన్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా చాలా చారిటీగా చేస్తా ఉన్నారు. ఈరోజు కంచాల వారిపాలెంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక హాస్పిటల్ ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా పిఎంసీ పరిధిలో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ అంటే సైన్స్, అదే ల్యాబ్, బిల్డింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని, సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నానికి ఈరోజు విపక్ష పార్టీ సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి నేర్పేందుకు మాట్లాడుతున్నారు. విశాఖపట్నంలో ఈరోజు గూగుల్ వచ్చిన ఏఐ హబ్ గా విశాఖపట్నం సిటీ వచ్చిన భారతదేశంలోనే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిన ఇదంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సాధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని కట్టుబడున్నారు. ఈరోజు లోకేష్ గారు విదేశాల్లో కూడా సిఐఏ సదస్సుకి ఇన్వైట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. గూగుల్ రావడంలో కీలక భూమిక పోషించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షానికి పట్టణంలో ఉన్న మెయిన్ రోడ్, స్టీమర్ రోడ్, మొగల్తూరు రోడ్ పూర్తిగా జలమయమయ్యాయి. డ్రైనేజీలో మురికి నీరు వర్షం నీటితో కలిసి రోడ్లపై ప్రవహిస్తోంది. వర్షానికి వాహనదారులు, ప్రజలు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. కడప నగరంలోని వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుని ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం కాస్త ఎండ కాచినా ఆ తర్వాత మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం ఆ తర్వాత తీవ్రంగా కావడంతో నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మురికి కాలువల్లో పూడికతీత పేరిట పెద్ద కాలువలపై కార్పొరేషన్ అధికారులు పైకప్పు తీసివేయడంతో వర్షపు నీరు, మురికి నీరు రోడ్డుపై ప్రవహించింది. మరికొన్ని చోట్ల వరద, మురికి నీరు ప్రవహిస్తూ ఉండడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గూడూరు డీఎస్పీ గీతాకుమారి సూచించారు. వచ్చే 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ భద్రతాపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. పాడుబడిన భవనాలు, హోర్డింగ్ బోర్డులు, చెట్లు, విద్యుత్ తీగల దగ్గర ఉండవద్దని, వాగులు, వంకలు, చెరువులు, నదులు, లోతైన నీటి గుంటల వద్దకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం డైల్ 1127 వినియోగించుకోవాలని అన్నారు. మీ భద్రత, మీ కుటుంబ భద్రత కోసం పోలీసు సూచనలు తప్పకుండా పాటించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. గమనిస్తూనే ఉన్నాము. దాదాపు 2-3 రోజుల నుంచి కంటిన్యూస్ గా వర్షాలు వస్తున్నాయి. ఇంకా దాదాపు 3-4 రోజులు కూడా ఇదే వర్షం కంటిన్యూస్ గా అయ్యి ఉంది. సో దయచేసి గూడూరు మరియు వాకాడు, వెంకటగిరి ప్రజలకు కూడా జాగ్రత్తలు తెలియజేయడం జరుగుతుంది. ఈ జాగ్రత్తలు కూడా ప్రెస్ లైక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ జాగ్రత్తలు చెప్తున్నాం. సో ముందుగా ఏంటంటే ఎక్కడైనా కానీ పాతబడిన ఇల్లు కానీ, బిల్డింగ్స్ కానీ, హోర్డింగ్స్ కానీ ఎక్కడైనా వాలి ఉంటే కానీ వాటి దగ్గరకు వెళ్ళకండి. మీరు ఏమైనా గమనించి ఉంటే ఇమీడియట్ గా విద్యుత్ శాఖ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. మనకి చాలా చోట్ల కాజ్వేస్ ఉన్నాయి, లైక్ పంబలేరు రివర్ దగ్గర అక్కడ ఓవర్ఫ్లో అయిపోతుంది వాటర్ కూడా. సో మేమేం చేసామంటే అక్కడ ట్రాఫిక్ వెళ్లకుండా డైవర్ట్ చేసాము. మనకి గూడూరు 2 టౌన్ లిమిట్స్ లో రైల్వే అండర్ పాస్ ఉంది. అక్కడ కూడా దాదాపు 2-3 అడుగులు వాటర్ ఉన్నాయి, చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళలేకపోతుంది. సో అక్కడ కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేసాం. సో పాత పద్ధతిలో ఏముందో అదే ద్వారా వెహికల్స్ రావాలని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. వాకాడు లిమిట్స్ లో ఏంటంటే ముఖ్యంగా మనకి చిట్టమూరు, ఈ కోటా లిమిట్స్, స్వర్ణముఖి రివర్ ఏవైతే పైన వదులుతారో వాటి వల్ల ఎక్కువ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వార్తలు మీరు గమనించుకుంటూ దయచేసి బయటికి రావడం మాక్సిమం తగ్గించుకోండి. ఏదైనా అత్యవసరంగా లేదంటే ఎమర్జెన్సీ మెడికల్ అలా సర్వీసెస్ ఉంటే తప్ప బయటికి రాకండి. అండ్ తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి అండి, పిల్లలు ఏదో వాగు చూడడానికి వెళ్దాము, లేకపోతే రివర్ వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంది చూడడానికి వెళ్దామని మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. తర్వాత మీ ఇంటి ముందర కానీ పక్కన కానీ డ్రైనేజెస్ కూడా ఓవర్ఫ్లో అవుతుంటాయి. ఈవెన్ మ్యాన్ హౌస్ కూడా ఓపెన్ చేసి ఉంటారు. సో దయచేసి అవి గమనించుకొని 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. అండ్ ఎస్పెషల్లీ ఇవాళ స్కూల్ కి సెలవు ఇచ్చున్నారు, కానీ రేపు ఎల్లుండికి ఏదైనా స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయితే మాత్రం మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్లో దింపండి. తర్వాత వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మీరు స్కూల్ పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చుకోండి. తొందర ఏమీ లేదు, నెమ్మదిగానే. ఇవన్నీ ఆరోగ్య సమస్యల గురించి కూడా ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ వాటర్ తీసుకోవడం, వాటర్ బబుల్ క్లీన్ చేసుకొని అది తాగడం లాంటివి చేయకండి. హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. సో దయచేసి మీరు శుభ్రంగా ఉండండి, ఇల్లు కూడా శుభ్రంగా పెట్టుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, పడా డైరెక్టర్ చైత్రతో డిప్యూటీ సీఎం పవన్ వీడియో కాన్ఫరెన్స్. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం తర్వాత మహిళ మృతి చెందిన ఘటనపై సమీక్ష. కొత్త వైద్య కళాశాలలో పేద విద్యార్థులకే ఎక్కువ సీట్లు, పేదల వైద్యానికే 70% పడకలు కేటాయిస్తారు. మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టీకరణ. ప్రభుత్వ అసమర్థత కారణంగానే తురకపాలెంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయన్న వైసీపీ నేతలు. 6 నెలలైనా ప్రభుత్వంలో చలనం రావడం లేదని ఆగ్రహం. దస్తగిరిని చైతన్యరెడ్డి బెదిరించడం చూశానన్న టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి. ఈ ఘటనపై కర్నూలు ఎస్పీకి వాంగ్మూలం ఇచ్చినట్టు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.